ఎడారిలో సెలయేర్లు నవంబర్ 15. అత్యధిక భారము వలన కృంగిపోతిమి. 2 కొరింథీలు 1:8. పెనూయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగపడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతన్ని చుట్టుముట్టేలా చేశాడు దేవుడు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతన్ని చెయ్యాలనే దీన్ని జరిగించాడు. ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోనూ దేవుని గురించిన జ్ఞానంలోనూ విశారదుడైనాడు. విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు. దేవుడు దావీదును బలవంతం చేశాడు. తన దేవుని విశ్వాస్యతను, అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం, పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతనిని అంతులేని క్రమశిక్షణకు గురిచేశాడు. ఇశ్రాయేలుకు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం. మరి పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి, అతని ద్వారా సంఘాలకి నా కృప నీకు చాలును అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించగలిగాయి. మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవీ దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలా చేయగలిగేవి కావు. ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా, ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు. అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి. ఆటంకాలు, బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు. మన విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని, పరిపూర్ణతను నింపాలి. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు, ఓర్పు అవసరం కావచ్చు, కానీ ఎట్టకేలకు ఆ అడ్డుబండ తొలగిపోతుంది. మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు జరిగిన నష్టానికి 2 దీవెనలు ఇవ్వటానికి దేవుడు ఎదురుచూస్తూ కనిపిస్తాడు. ఆమేన్.